హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి కైన్మాస్టర్లో మళ్ళీ అప్డేట్ అయితే వచ్చింది 7.4.8. సో ఈ వెర్షన్లో వచ్చేసరికి మనకి మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. దాంట్లో మనము ఇంతకుముందుకు ఏమేం కావాలనుకున్నామో అవన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా బాగా అన్ని పాయింట్స్ కూడా మిస్ కాకుండా మీరు అన్ని తెలుసుకుంటారు. మనం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. సో నేను చెప్పబోయే వెర్షన్ వచ్చేసి 7.4.8. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశాను. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఒక ఫోటో తీసుకున్నాను అండ్ ఒక వీడియో కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ కైన్మాస్టర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు చూడడానికి అప్డేట్ అనేది ఏం కనిపించట్లేదు. సేమ్ ఇంతకుముందుకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి అదే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. నేను ఒక ఫోటో పైన క్లిక్ చేశాను. మీడియాలో తీసుకున్నటువంటి లేయర్ కాదు, మీడియా పైన క్లిక్ చేసినటువంటి ఫోటో పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇందులో మనకి అన్ని సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ ఉన్నాయి, విగ్నెట్ కానీ, మ్యాజిక్ రిమూవర్ కానీ, ఏఐ స్టైల్స్ కానీ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి బ్యాక్గ్రౌండ్ అని. ఇది మీరు ఎలా యూజ్ చేసుకుంటారంటే సపోజ్ సో ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ పైన క్లిక్ చేశాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ రెండు సెలెక్ట్ చేసేసుకొని ఈ ఇమేజ్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని పక్కకు నూకేస్తున్నాను. ఇట్లా పక్కకు జరిపిన ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ట్రాన్స్పరెన్సీలో కనిపిస్తుంది. దీంతో మనకు ఒక బెనిఫిట్ అవుతుంది. బెనిఫిట్ ఏంటంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేశాను, ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేశాను. యాడ్ చేసేసి కొంచెం ఇలా పెద్దగా పెట్టేసుకొని ఇక్కడ కిందికి స్క్రాల్ డౌన్ చేసేసి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ పైన క్లిక్ చేశాను చూడండి. క్లిక్ చేయగానే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు కాకుండా మిగతా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వ్యూ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి క్యాప్చర్ అండ్ సేవ్ పైన క్లిక్ చేశారనుకోండి, మీకు పిఎన్జీ ఫార్మేట్లో ఒక ఫోటోని అయితే సేవ్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు టెక్స్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగానే ఈ ఆప్షన్స్ గురించి మనము కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసాము. అలా కాకుండా ఇప్పుడు కైన్మాస్టర్లోనే ఈ ఆప్షన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ అడ్వాన్స్ అనే ఆప్షన్ వచ్చింది. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీడియో తీసుకున్నాను. ఈ వీడియో పైన క్లిక్ చేశాను. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకుందాం. అండ్ ఇక్కడ మనకి అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం కింది స్క్రాల్ చేస్తే నాయిస్ రిమూవర్ ఉంది. ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ సౌండ్ ఉన్నా కానీ రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో దానికంటే ముందుగా మీరు ఈ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. కైన్మాస్టర్ స్టోర్లో నుండి అయితే మీరు ఈ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఈ వాయిస్ చేంజర్ కూడా ఇంతకుముందుకు అప్డేట్లో కూడా ఉంది. వాయిస్ చేంజర్ కానీ, ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఈ ట్రాన్స్ కోడ్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రతిదాన్ని కూడా ఇక్కడ రీప్లేస్ చేసుకోవడానికి అడ్వాన్స్ ఆప్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆటో క్యాప్షన్స్. సో ఈ ప్లగ్ఇన్ కూడా మీరు కైన్మాస్టర్లో నుండి అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ప్లగ్ఇన్ అయితే వర్క్ అవుతుంది. మీ ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో కూడా మీరు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసినప్పుడు వీడియోకి ఏదైనా వాయిస్ లేదా సాంగ్ ఉన్నప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ లేయర్ కానీ అది ఒక వీడియో కానీ సాంగ్ అని యాడ్ చేసేసుకొని కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఆటో క్యాప్షన్స్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేశారనుకోండి, మీకు ఆటోమేటికల్లీ మీరు తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది. అండ్ మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా కూడా మనకి అది ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్లోకి కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది చాలా మంచిగా మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ట్రై చేశాను. పర్ఫెక్ట్గా మనకి క్యాప్షన్స్ అయితే యాడ్ అయిపోతున్నాయి చూడండి. చాలా బాగా మనకి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మంచి క్యాప్షన్స్ అయితే యాడ్ అయిపోయాయి. ఈ క్యాప్షన్స్ పైన క్లిక్ చేసేసి మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టేసుకున్నారనుకోండి, ఒక్కదాన్ని మీరు జరిపారంటే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి అనమాట. ఓకేనా. మీరు ఒక్కటి జరిపితే సరిపోతుంది. ఇది నాకు ఈ ఫీచర్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను ఇంతకుముందుకు మీడియా పైన క్లిక్ చేసి మీడియాలో తీసుకున్నటువంటి వీడియో ఫోటో పైన క్లిక్ చేసి వచ్చినటువంటి ఆప్షన్స్ గురించి చెప్పాను కదా. లేయర్ పైన క్లిక్ చేసిన తర్వాత వచ్చే ఆప్షన్స్ ఏమేమి కొత్తగా యాడ్ అయ్యాయో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేశాను. ఇంతకుముందుకు ఏంటంటే మనకు ఇలా యానిమేషన్ చేసుకోవడానికి ఫోటోను కానీ వీడియోని కానీ పిఎన్జీ ఫైల్ కానీ ఏదైనా టెక్స్ట్ కానీ కానివ్వచ్చు. యానిమేషన్ చేసుకోవడానికి మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కీ ఫ్రేమ్ ఆప్షన్ ఉంటుంది చూసారా, అది ఇక్కడ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు అడ్వాన్స్గా యాడ్ చేశారు. ఎలా అంటే మనం యానిమేషన్కి కాకుండా ప్రతి దానికి కూడా మనము ఈ కీ ఫ్రేమ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే నేను ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఒక ఎఫెక్ట్లోకి వెళ్తున్నాను, ఒక ఆప్షన్లోకి. సపోజ్ నేను ఇక్కడ ఆల్ పై యాడ్ చేశాను చూడండి. ఆల్ పై యాడ్ చేసేసి కొంచెం ముందుకు వెళ్ళేసి 100% పైన 100%లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి
జీరోలో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి మనకి ఆల్ఫానే కాదు ప్రతిదాన్ని కూడా మనకి కీ ఫ్రేమ్ అనేది ఆప్షన్ ఇక్కడ పెట్టారనమాట. సో దాంతో పాటుగా ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ కార్నర్ పిన్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇది మనకు కొంచెం 3D లాగా పనిచేస్తుంది అనమాట. ఎలా అంటే చూడండి, ఈ కార్నర్ ఏదైతుందో మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి కొంచెం 3D టైప్లో మనకు వాల్కి ఎలా సెట్ చేసుకుంటామో అలా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. చూడండి కొంచెం 3D టైప్లో వస్తుంది అనమాట. చూసారు కదా, చాలా బాగుంది ఈ ఆప్షన్ కూడా మీరు ఈ కార్నర్ పిన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ అంటే అక్కడ అండ్ ఎలా అనుకుంటే అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిందికి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంది. సో ఈ ట్రాన్స్ఫార్మ్లో కూడా మనకి ఈ ఫింగర్తో కాకుండా యానిమేట్ చేసుడు అండ్ ఇక్కడ మీకు ఈ పొజిషన్ ఎక్స్, పొజిషన్ వై, యాంగిల్ అండ్ స్కేల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటూ మీరు ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే మీకు యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా యానిమేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసరికి ఎఫెక్ట్స్లో మనకి స్టోర్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను కొన్ని ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను, చాలా ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోయాయి. సో మీకు అవన్నిటి గురించి ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో కావాలనేసి. నేను తప్పకుండా డెప్త్గా కంప్లీట్గా ఒక వీడియోని అయితే చేస్తాను. ఓకేనా, అన్ని ఆప్షన్స్ గురించి అండ్ వాల్యూ ఎన్వలప్. సో ఇదేంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మనం సాంగ్ను ఆ వీడియోకి లేదా ఆ మ్యూజిక్ ఉన్న సాంగ్ని అయితే మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలి మనకి. సో ఇక్కడ వరకు 100% కావాలి, ఇక్కడికి వచ్చేసరికి 0 కావాలన్నమాట. అంటే ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సూపర్ రెజల్యూషన్ వచ్చేసి ఇదేంటంటే ఈ ప్లగ్ఇన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈక్యూ. సో ఇవన్నీ కొంచెం వాయిస్ సంబంధించినవి. అండ్ ఇక్కడ రివర్బ్ కూడా వాయిస్ సంబంధించింది. ఇక్కడ నాయిస్ రిమూవర్ ఓకే సేమ్ అదే విధంగా ఉంది. వాయిస్ చేంజర్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ కూడా ఆటో క్యాప్షన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే వీడియో నుండి ఆడియో సపరేట్గా చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్కోడ్ ఏదైతే మీకు వీడియో సపోర్ట్ చేయట్లేదో ట్రాన్స్కోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియో లో క్వాలిటీలో మనకి యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ పిన్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కైన్మాస్టర్ షోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ కానీ యానిమేషన్స్ కానీ దిమ్మ తిరిగిపోతాయి. మీకు చాలా మంచి ఫీచర్స్ ట్రాన్సిషన్లో కానీ ఎఫెక్ట్స్లో కానీ ఒక్కొక్క ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి దాంట్లో. అండ్ తర్వాత ఇక్కడ ట్రాన్సిషన్ చూసుకున్నట్లయితే చూడండి, ట్రాన్సిషన్ మనకు చాలా రకాలుగా మనకు ట్రాన్సిషన్స్ అయితే ఉన్నాయి. ఫిల్టర్స్ కూడా యాడ్ అయిపోయాయి. అండ్ తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఆటో క్యాప్షన్స్ అండ్ సూపర్ రిజల్యూషన్ అండ్ నాయిస్ రిమూవర్. దీనిలోకి వచ్చేసి ప్లగ్ఇన్స్ అన్నీ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో ఇదన్నమాట ఫ్యూచర్స్. ఇంకా మీకు తెలిసిన ఫ్యూచర్స్ అండ్ నేను చెప్పలేని ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ అయితే చేయండి, మిస్ అయిన ఫ్యూచర్స్. నేను నెక్స్ట్ వీడియోలో డెప్త్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.